ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు, దైవ సత్యాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి మూలవాక్య సువార్త వాక్యవచనంగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్యవచనాలు మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశంలోనికి మనం వెళ్ళక ముందు కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశమును అనగా ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సంబంధించిన ఈ అంశమును క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆత్మీయ సందేశములను మీరు వీక్షిస్తారో మీ ఆత్మీయ స్థితి మీకు తెలియజేయబడుతుంది. మీలో ఎటువంటి ఆత్మీయ ఒకవేళ సరిచేసుకోవాల్సినవి ఆత్మీయ స్థితులు ఏమైనా ఉన్నట్లయితే అవి మీకు తెలియజేయబడతాయి. తద్వారా మీరు సరిచేసుకొని దేవునికి నమ్మకంగా ముందుకు వెళ్ళగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ ఆత్మీయ సందేశాలని మీరు పూర్తిగా వీక్షించాలని మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ఎందుకంటే అనవసరమైన వాటికి మన సమయాన్ని వెచ్చించడం ద్వారా, అనవసరమైన వాటిని మనం చూచడం ద్వారా ఎటువంటి లాభము, ప్రయోజనము మన ఆత్మకు ఉండదు. గనక ఆత్మానుసారులుగా మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మనం దృష్టి పెట్టగలిగితే మన ఆత్మీయతకు సంబంధించిన ఎన్నెన్నో విలువైన విషయాలు దేవుడు మనకు బోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించిన ఈ విషయాలు తప్పక మీరు తెలుసుకోవాల్సిన విషయాలై ఉన్నాయి. గనుక మీరు వీక్షించవలసిందిగా, తద్వారా ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించిన విషయాలు మీరు తెలుసుకొని ఏ విధంగా ప్రభు బలను సమీపించాలో, ఏ విధంగా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొవాలో, ఎటువంటి ఆత్మీయ అనుభవాల్ని కలిగి ఉండాలో, ఎటువంటి ఆత్మీయ అనుభవాలు మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందో, ఎటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండి తీసుకుంటే అది మనకి ఆశీర్వాదము, ప్రతి విషయము వాక్యానుసారంగా మేము తెలియపరుస్తున్నాం. గనుక మీరు వీక్షించవలసిందిగా, పూర్తిగా వీక్షించవలసిందిగా మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాల్ని మనం తెలుసుకునే ఈ ప్రయత్నంలో పస్కా పశువు మన రక్షకుడైన యేసు అనే సత్యాన్ని నిర్గమాకాండం 12వ అధ్యాయం 1-28 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-8 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యవచనాల ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని బాగుగా మనం పఠించి పస్కా గొర్రెపిల్లను క్రీస్తు యేసుతో పోల్చి చూచిన ఎడల పస్కా గొర్రెపిల్ల ఏ రీతిగా క్రీస్తు యేసునకు సాదృశ్యంగా ఉన్నదో మనం గుర్తించగలం, గ్రహించగలం. అంతేకాకుండా పోలిక పరిపూర్ణంగా మనకు విషదమవుతుంది. అదేవిధంగా పస్కా గొర్రెను గురించిన వివరింపబడిన ప్రతి విషయము కూడా క్రీస్తు యేసులో సత్యమై ఉన్నాయని మనం తెలుసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు మన రక్షకుడైన యేసు అనే ఈ ఆత్మీయ విషయాల్ని తెలుసుకున్నట్లో మనం ముందుకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా బలి పశువు నిర్దోషమైన మచ్చలేని గొర్రెపిల్లను తీసుకొనవలెను అని నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం. ఇది బల్యార్పణ పశువుల విషయమైన దైవిక నిబంధన అని లేవికాండం 32వ అధ్యాయం 19-21 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దైవిక నిబంధనలో దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు యేసు మచ్చ డాగులేని పవిత్రమైన ప్రవర్తన మనకి సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడు మాత్రమే మానవుల్లో కలంకము లేని
లేనివాడు, ఆయన హానికరము కానివాడు, డాగు లేనివాడు, ఏమాత్రము పాపమెరుగునివాడు. ఈ విషయాలు మనకి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలోను, 7వ అధ్యాయం 26వ వచనంలోను, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతర మానవుల వలె తల్లిదండ్రులకు జన్మింపక పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భమున జన్మించను అని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జన్మమును బట్టి ఆయన యందు ఏ దోషము లేదు అనే విషయం మనకు తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, నీవెవడవో నాకు తెలియనని నీవు దేవుని పరిశుద్ధుడవని అపవిత్రాత్మ సాక్ష్యం ఇచ్చటను మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసినట్లయితే, విరోధులు ఆయనలో పాపమును కనుగొనవలనని యత్నించుచుండగా ప్రభు వారితో ఇలా అనుటను మనం చూడగలం. ఏ విధంగా అంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నింపగా ఎవరును ప్రత్యుత్తరం ఇవ్వలేక ఉండిరి అని మనం చూస్తూ ఉంటాం. అందుచేతనే దేవుడు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేస్తానని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అని మనం చూడగలం. గనుకనే పాపరహితుడైన క్రీస్తు మాత్రమే పాపులను పాపము నుండి విమోచింపగలడు అనే అద్భుతమైన ఆత్మీయ దైవ సత్యాలు ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పరిశుద్ధ శరీరమునకు ఆయన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసమును తీసుకుంటున్న వారు యేసుక్రీస్తు లాంటి డాగు మచ్చ కలంకము లేని ఆత్మీయ స్థితిని కలిగి తీసుకోవాలని ఈ సందర్భ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేగాని చేయకూడని పాపాలన్నీ చేస్తూ ఆ పాపాలన్నిటినీ ప్రభు వల్ల లేక ప్రభు రాత్రి భోజన సంస్కారంలో కడుక్కున్నటకు ఇదొక మార్గంగా తలంచరాదు. అంతేకాకుండా ప్రతిసారి పాపములను జ్ఞాపకం చేసుకునే స్థలముగా తలంచక నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అన్న యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చూపిన మాదిరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బోధలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన దేని కొరకు బ్రతికారో దేని కొరకు జీవించారో దానిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనలోని దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనలోని సమాధాన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన జీవించిన పరిశుద్ధ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువ బలియాగం ద్వారా మనకి ఎటువంటి జీవితాన్ని ఆయన నిర్దేశించినాడో దానిని జ్ఞాపకం చేసుకుని దాన్ని కలిగి ఉండాలి తప్ప పదే పదే పాపాలు చేస్తూ ఆ పాపాల్లో పడిపోతూ దేవుడు నన్ను క్షమించాడో లేదో అనే అనుమానంతో సందేహంతో నిద్రలేని రాత్రులు గడపకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో నేను ఒక ఆత్మీయ బ్రదర్ నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ బ్రదర్ రక్షణ పొందిన వాడే కానీ దేవుని వాక్యానికి కట్టుబడి జీవించలేక పదే పదే పాపంలో పడిపోతూ ఉండేవాడు, మోహపు చూపు కలిగి ఉండేవాడు, ఎవరిని కూడా పవిత్రంగా చూడలేని చూపుని కలిగి ఉండేవాడు. అయితే ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కార సమయంలో మాత్రం దేవుని దగ్గర దాన్ని విడుదల పొందుటకు దేవుని దగ్గర ప్రార్థించేవాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర దేవా నాకు పవిత్ర చూపు, నీ వంటి పవిత్ర చూపు నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రార్థించిన తదుపరి మరలా దేవుడు తనను క్షమించాడో లేదో అన్నది ఎలా మరలా దాన్ని కన్ఫర్మ్ చేసుకునేవాడంటే దేవుడి ద్వారా ఒక వాగ్దానం తనకి రావాలి, దేవుని ద్వారా ఒక వాగ్దానపు మాట తనకు రావాలి. ఆ వాగ్దానపు మాట వస్తేనే దేవుడు తనను క్షమించాడని నమ్మి ముందుకు వెళ్ళేవాడు. లేదంటే
దేవుడు నన్ను క్షమించలేదేమో అనే అనుమానము, సందేహం, భయంతో బ్రతుకుతూ ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆ దేవుని వాగ్దానపు మాట ఏమై ఉన్నదో కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఉన్నట్లు, నీవు నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీవు నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను ఇకను జ్ఞాపకం చేసుకున్నాను అనే వాగ్దాన విధానంలో దేవుడు నీ పాపములను నేను క్షమించాను, ఇకను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అనే సమాధానం వచ్చేంత వరకు సమాధానం లేక, నెమ్మది లేక, అనుమానం, సందేహముతో బ్రతుకుతూ ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ బ్రదర్ ఎలా ఉండేవాడంటే, దేవుడు ఒకవేళ ఇటువంటి వాగ్దానపు మాట, ఇటువంటి సమాధానం ఇవ్వకపోతే దేవుడు నా పాపమును క్షమించలేదేమో, నా పాపమును దేవుడికి క్షమించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయంతో బ్రతుకుతూ ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భ విషయాలు ఎందుకు నేను మీకు తెలియపరుస్తున్నానంటే, పదే పదే పాపంలో పడిపోతూ దేవుని క్షమాపణ నాకు పలానా వాగ్దాన రూపంలో రావాలి, నాకు ఈ సమాధానం ఈ విధంగా ఉండాలని ఎదురు చూస్తూ ఆత్మీయ దిక్కుమాలిన జీవితానికి, భ్రష్ట జీవితానికి చోటు ఇవ్వక, దేవుని కృపను, దేవుని దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాన్ని జయించుటకు శాశ్వత పరిష్కారమును మోకాళ్ళు అనుభవం ద్వారా కలిగి ఉన్నట్లయితే, కనుగొనగలిగితే ఎంతో మేలు, ఎంత మనోహరం. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు వీక్షిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మూలంగా ఈ విషయాలు ప్రకటించబడుతున్నప్పుడు, ఒకవేళ మీరు ఈ ఆత్మీయ బ్రదర్ వంటి స్థితిలో ఉన్నట్లయితే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు బల్ల అంటే పదే పదే పాపాలు చేస్తూ తీసుకునే స్థలము కాదు, మరి ఏంటంటే క్రీస్తు శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకునే స్థలమే ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ వేసే స్థలము కాదు, ఆయన రాకడ కొరకు మనలను నిర్దోషులుగా, నిందారహితులుగా సిద్ధపరచుకునే స్థలమని తప్పక మనం తెలుసుకోవాలి. ఆయన సిలువ మరణము రక్షణ పొందలేని ప్రతి పాపి కొరకు అని గుర్తించి, గ్రహించి, రక్షణ పొందని ప్రతి పాపి రక్షణ పొందు భారము నీ పైన ఉందని తలంచే స్థలమే ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వారం ఎన్నెన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే సరిచేసుకొని ప్రభు బలను ఏ విధంగా సమీపించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందో ఆ రీతిగా సమీపించి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచూ ఉన్నాను. ఆ రీతిగా మనం తీసుకోగలిగితే దేవుని మహిమ మన మీద పనిచేస్తుంది, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిని కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక, దైవిక విషయాలు మేము నేర్చుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అంశ సందేశమును దేవ వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీవు ఎటువంటి ఆత్మీయతను కోరుకుంటున్నావో అటువంటి ఆత్మీయ స్థితిని కలిగి దేవ ప్రభు బలలో పాల్గొనుటకు మీరు సహాయం చేయమని, తద్వారా కలిగే వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయమని, వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని దేవ మరొక వారం మరికొన్ని విషయాలు మీరు ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ సహాయంను, నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలం నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.